అని తెలిసింది. దొంగతనం చేసి పారిపోతున్నప్పుడు మన రాజభటులకు కనిపించిన దొంగ మాత్రం ఒక్కడే. అతను కూడా పెద్ద పెద్ద వస్తువులేమీ పట్టుకెళ్లిన దాఖలాలు కనిపించలేదు. మన భటులు దొంగను పట్టుకునే ప్రయత్నంలో విఫలమయ్యారు. అయినా వాని కోసం గాలిస్తున్నారు. త్వరలోనే సిగ్గుచేటు సేనాధిపతి మహారాజా, ఇరుగు పొరుగు రాజులను గెలిచిన మనం ఒక మామూలు దొంగను, పైగా మన రాజ్యంలో తిరగాడే దొంగను పట్టుకోలేకపోవడం మనకే అవమానం. క్షమించండి మహారాజా. ఈ సూర్యాస్తమయం సమయంలోగా ఆ దొంగను మీ పాదాల ముందు పడేస్తాను. మంత్రివర్య, మహారాజా, ఖజానాలో ఏ వస్తువులు దొంగలింపబడినవో మీరు బాగా విపులంగా పరిశీలించి మాకు తక్షణమే తెలియజేయండి. అన్నీ సవ్యంగానే ఉన్నాయి. ఆభరణాలు, వైడూర్యాలు, బంగారు నాణేలు, వజ్రాలు. ఇందులో 3 వజ్రాలు ఉండాలి. ఇదేమిటి? ఈ దొంగాడు 2 మాత్రమే దొంగిలించి ఒకటి వదిలేశాడు. ఈ వజ్రాన్ని మనం దొంగిలిస్తే ఈ దొంగతనం కూడా ఆ దొంగాడి మీదగానే పోతుంది. మహారాజా, ఈ దొంగతనం మహావిచిత్రంగా జరిగింది. ఒక్క పెట్టి తప్ప తక్కినవన్నీ అట్లాగే ఉన్నవి. వజ్రాల పెట్టి మాత్రం ఖాళీగా ఉంది. అక్కడ పెట్టిలో 3 వజ్రాలున్నాయి. చేర్చాక మంచుకోవడం కుదరదు కాబట్టి ఓటు నీకు, ఓటు నాకు. 3 వజ్రాన్ని రాజుగారికి వదిలేసిన. అనుమానం ఉంటే లోపల పోయి చూసుకో. ఏం ఆలోచిస్తున్నారు? కూర్చోండి మంత్రివర్య. చిత్తం. చిత్తం మహారాజా. భటులారా, మీరు వెంటనే తూర్పు దిశగా వెళ్ళండి. అక్కడ నడి వయస్కుడు, పొడగరి, చామన ఛాయ గలిగి అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే బంధించి తీసుకురండి. మహారాజా, దొంగను గురించి ఆనవాళ్లు ఇంత చక్కగా చెబుతున్నారంటే. రాత్రి రాజభవనంలో ఒక కలవరం రేగింది. అప్పుడే గాలి కోసం వాహ్యానికి వెళ్లిన నేను ఒక దొంగ పరిగెత్తడం చూశాను. అతని ఆనవాళ్లు నా మనసులో ముద్ర వేసుకున్నవి. అతను తూర్పు దిశగా వెళ్లడం గమనించాను. తూర్పు దిశలో ఉన్న ఈ అడవి ప్రాంతంలో పెద్ద పెద్ద వృక్షాల నెడలో ఈ జోదగాళ్లు ఆడుకోవడం వేటకు వెళ్లినప్పుడు నేను గమనించాను. అందుకే అతని ఉనికి, స్వరూపం గురించి చెప్పగలిగాను. ఒకవేళ మన భటులకి ఆ దొంగ నిజంగానే పట్టుబడితే నా గుట్టు బయటపడుతుందేమో.
అడుగురా. నీకెంత ధైర్యం ఉంటే మా రాజుగారి కోట్లను దొంగతనం చేస్తావు? పదా. అదండే నాకేం భయం. కొట్టినా తిట్టినా కొట్టకున్నా నేను నిజమే కదా చెప్పేది. గురువు గారు చెప్పమన్నారు. మహారాజా, దండాలు మహారాజా. రాత్రి రాజభవనంలో చోరీ చేశావు కదూ? నిజం చెప్తే విడుదల, లేకుంటే తల. చెప్పు, నిన్న రాత్రి ఖజానాలో నుండి ఏమి దోచుకున్నావు? కథ ఇంతదాకా వచ్చింది కనుక నిజం చెప్పేస్తాను ప్రభు. రాత్రి ఇద్దరం దొంగతనానికి వచ్చినా దొంగతనం చేసింది మాత్రం నేనే ప్రభు. ఒక పెట్టిలో 3 వజ్రాలు ఉన్నది చూశాను. అందులో ఒకటి నేను తీసుకుని ఇంకోటి ఆ దొంగకిచ్చాను ప్రభు. మరి 3వ వజ్రం ఏమైంది? అది మహారాజా వారికే. అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం? మహారాజా వారే కాజేశారా? ఖజానాలోనే ఉంచేసినాను. మహారాజా ఇతను చెప్పేదంత అబద్ధం. అయినా దొంగ ఎక్కడైనా నిజం చెప్తాడా? మంత్రివర్య, దొంగతన వాదన పూర్తి చేసేలోగా మీరెందుకు అంతగా ఆవేశపడుతున్నారు? కానివ్వు. అది కాదు మహారాజా, ఇవాళ వజ్రం. నీ వాలకం చూస్తుంటే భటులారా, మంత్రి గారిని సోదా చేయండి. మహారాజా, వజ్రం. రాజును రాజ్యమును సన్మార్గంలో నడిపించాల్సిన మంత్రివర్యులు మీరు. మీరే దొంగతనం చేసేటంతటి నీచానికి ఒడిగట్టారు. నమ్మక ద్రోహం తలపెట్టారు. ఇతడు దొంగ, జూదగాడు. అయినను సత్యమునే ఎల్లవేళలా పలికడి సత్యవ్రతుడు. ఇటువంటి ఉత్తముడే మంత్రిస్థానానికి అర్హుడు. మహామంత్రిగా ఉండి ఇంతటి నీచానికి దిగజారిన ఇతనికి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తున్నా. మీ అందరి ముందు ఇతనిని మహామంత్రిగా నియమిస్తున్నాను. సూర్యప్రతాప సింహ మహారాజుకి, సూర్యప్రతాప సింహ మహారాజుకి, సూర్యప్రతాప సింహ మహారాజుకి. సత్యవాక్కు వల్ల ఒక దొంగ మంత్రిగా మారాడంటే అందుకు కారణం ఆ సర్వేశ్వరుడే. పుట్టుకతో ఎవరూ పుణ్యపురుషులు కారు, కాలేరు. సత్యవ్రతం సన్మార్గానికి, సన్మార్గం సద్భావనకు, సద్భావన సత్ప్రవర్తనకు దారి చూపుతుంది. చూపేది కూడా ఆ సాయీశ్వరుడే. ఆ సాయీశ్వరుడే. ఆ సాయీశ్వరుడే. శిష్యులారా, ఒక దొంగ తను జోదరి అయినా సత్యమును పాటించేదనని వాగ్దానము చేసి ఆ ప్రకారము పాటించి సత్యవ్రతుడైనాడు. జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదురైనా చివరకు సత్యం ఎప్పుడూ ఔన్నత్యాన్నే ప్రసాదిస్తుంది. అది దొంగ విషయంలో మరోసారి నిరూపించబడింది. సత్యమేవ జయతే, దీనిని ఎప్పుడూ గుర్తుంచుకో.
శిష్యులారా, ఈ సృష్టికి మూలాధారమైన సత్యం గురించి తెలుసుకుందాం. సర్వోపనిషత్తుల సారమే సత్యం. సత్యం నాస్తి పరో ధర్మః. ఈ సత్యం ఎలా ఉంటుంది? కనిపిస్తుందా? వినిపిస్తుందా? అయితే కనిపించినట్లుగాను వినిపించినట్లుగాను అనిపిస్తుంది. కానీ సత్యం దృష్టికి శ్రవణానికి అతీతమైనది. నిస్సంశయమైన స్థితి నుంచి సత్యం సాక్షాత్కరిస్తుంది. అటువంటి సత్యం మోహక్షయమైన మోక్షాన్ని ప్రాప్తిస్తుంది. సత్యాన్ని అంటిపెట్టుకుని ఎన్నో సుగుణాలుంటాయి. ఆ సుగుణాలే సంస్కారానికి, సన్మార్గానికి, సత్ప్రవర్తనికి కారణమవుతాయి. ఇంకా ఏ సుగుణాలు సత్యం ఉన్న చోట ఉంటాయో మీ అందరికీ ఈ కథ ద్వారా తెలుస్తుంది. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. రాజాధిరాజ రాజగంభీర రాజమార్తాండ శ్రీ 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 చంద్రకేతు మహారాజుల వారు విచ్చేయుచున్నారు. పరాక్ బహుపరాక్. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే
महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते ఎవరు తల్లి మీరు? నేను ధనలక్ష్మిని. ఎక్కడికి వెళుతున్నావు తల్లి? ఈ భవంతు నుంచి వెళ్ళిపోతున్నాను. మా మూలంగా గాని మా పరివారం మూలంగా గాని తెలిసి గాని తెలియక గాని తమకేమైనా అపచారం జరిగిందా తల్లి? సత్యవ్రత, ఈ భవంతిలో నేను చాలా కాలం నుంచి ఉన్నాను. ఇప్పుడు వెళ్ళిపోవాలని సంకల్పించాను. నాకు అనుమతి ఇవ్వండి. తమ అభీష్టం తల్లి. తమరు ఎలా అనుకుంటే అలానే చెయ్యండి. స్వామి, మీరెవరు? నేను దానమును. మీరెక్కడికి వెళుతున్నారు? ఇప్పుడే మీ ముందే ధనము వెళ్ళిపోయినది. మహారాజులైన మీరే ధనమును వెళ్ళుటకు అనుమతినిచ్చినారు. ధనము లేని చోట దానము నేనెట్లుండగలను? కనుక నాకు వెళ్ళుటకు అనుమతినివ్వండి. బలి, శిబి, దదీచులు కూడా ధనలక్ష్మి సమక్షంలో ఉండబట్టే దానగుణమును పొందగలిగారు. కనుక నన్ను వెళ్ళనివ్వండి. తమ అభీష్టం స్వామి.